ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఎట్టకేలకు బయటకు వచ్చారు. సుమారు 17 రోజుల పాటు మరణంతో పోరాటం చేసిన కార్మికులు మృత్యుంజయులుగా బయటపడ్డారు. చివరికి కార్మికులను రక్షించడానికి రాట్ హోల్ మైనింగ్ మెథడ్ ని ఎంచుకున్న అధికారులు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మెథడ్ రాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి? రాట్ హోల్ మైనింగ్ ఎందుకు బ్యాన్ చేశారు? ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ ఎలా సాగింది? ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సిల్క్వారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఎట్టకేలకు బయటకు వచ్చారు. సొరంగానికి సమాంతరంగా మాన్యువల్ తవ్వకాలు పూర్తి చేసిన అధికారులు ఒక్కొక్కరిని బయటకు తీసుకువచ్చారు. సుమారు 17 రోజుల పాటు మరణంతో పోరాటం చేసిన కార్మికులు మృత్యుంజయులుగా బయటపడ్డారు. నవంబర్ 12న సొరంగంలో పనులు చేస్తుండగా అక్కడ పైకప్పు కూలడంతో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. వారు ఉన్న ప్రదేశంలో చాలా ఖాళీ ప్రదేశం ఉండడం వల్ల వారు జీవించి ఉండగలిగారు. ఈలోపు రెస్క్యూ టీం వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పైపు సాయంతో లోనికి తాగునీరు, ఆహారం, మెడిసిన్స్ లాంటి వాటిని పంపించింది. మొత్తానికి సుదీర్ఘ కాలం సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎంతో మంది యంత్రాలు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న మెషిన్లు విరిగిపోయాయి. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ఛాలెంజ్తో కూడిన ఈ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశలో 25 టన్నుల ఆగర్ యంత్రం కూడా విఫలమైంది. ఇది అమెరికన్ టెక్నాలజీతో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. కానీ దీనివల్ల కూడా వారిని బయటకు తీసుకురావడం సాధ్యం కాలేదు. చివరికి కార్మికులను రక్షించడానికి రాట్ హోల్ మైనింగ్ మెథడ్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ డ్రిల్లింగ్ పద్ధతి ద్వారా ఎంతో పురోగతి లభించింది. అలా రాట్ హోల్ మైనింగ్ నిపుణులు 17 రోజులుగా బందీలు అయిన కార్మికులను చేరుకోగలిగి వారిని బయటికి తీసుకురాగలిగారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే రాట్ హోల్ మైనింగ్ అనేది నిషేధానికి గురైన మైనింగ్ పద్ధతి. కానీ ఆ పద్ధతే ఇప్పుడు 41 మంది ప్రాణాలను కాపాడింది. రాట్ హోల్ మైనింగ్ అంటే 4 ఫీట్ల వెడల్పు మించకుండా చాలా లోతుగా గుంతలను చేసే పద్ధతి. ఈ పద్ధతిని బొగ్గును వెలికితీయడం కోసం వాడతారు. రాట్ హోల్ మైనర్లు బొగ్గు సీమ్కు చేరుకున్న తర్వాత బొగ్గును వెలికితీయడం కోసం ఇలా సొరంగాలను చేసి బొగ్గును సేకరిస్తారు. రాట్ హోల్ మైనింగ్లో భాగంగా కార్మికులు బొగ్గు గనులలోకి ప్రవేశించి లోపల తవ్వడానికి చేతి పనిముట్లను ఉపయోగిస్తారు. మేఘాలయలో ఉండే బొగ్గు గనుల్లో ఇది అత్యంత సాధారణమైన మైనింగ్ పద్ధతి. ఇక్కడ బొగ్గు సీమ్ చాలా సన్నగా ఉంటుంది. రాట్ హోల్ పద్ధతి కాకుండా ఇతర పద్ధతులు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో గనుల నిర్వాహకులు రాట్ హోల్ మైనింగ్ వైపే ఆసక్తి చూపుతారు. బయటకు తెచ్చిన బొగ్గును సమీపంలోనే డంప్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా లారీల్లో నిర్దేశిత ప్రాంతానికి తరలిస్తారు. ఈ రాట్ హోల్ పద్ధతిలో సొరంగాలు అతి చిన్నగా ఉండడం వల్ల ప్రమాదం కూడా అంతే స్థాయిలో పొంచి ఉంటుంది. కానీ సరైన ఉద్యోగ ఉపాధి లేని ఈశాన్య రాష్ట్రాల్లో యువత ఎక్కువగా ఇలాంటి ప్రమాదకర ఉద్యోగం కోసం కూడా క్యూలో ఉంటారు. అలాంటి గనుల్లో పని పొందడానికి చాలామంది పిల్లలు కూడా తాము పెద్దవాళ్లమని తమ ధృవీకరణ పత్రాల్లో అక్రమ మార్పులు చేయించుకుంటారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2014లో రాట్ హోల్ మైనింగ్ అనేది అశాస్త్రీయమని తేల్చింది. దానిపై అందుకే నిషేధం విధించింది. అయినా ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది. ఈ రాట్ హోల్ మైనింగ్ వల్ల ఎంతో మంది మైనర్లు ఈశాన్య రాష్ట్రాల్లో బొగ్గు గనుల్లో చనిపోయారు. 2018లో ఈ అక్రమ మైనింగ్లో పాల్గొన్న 15 మంది పురుషులు వరదలు వచ్చిన గనిలో చిక్కుకున్నారు. 2 నెలలకు పైగా సాగిన రెస్క్యూ ఆపరేషన్లో కేవలం 2 మృతదేహాలను మాత్రమే బయటికి తీయగలిగారు. అలాంటి మరో ప్రమాదం 2021లో 5 మైనర్లు వరదలో మునిగిన గనిలో చిక్కుకున్నారు. 1 నెల తర్వాత రెస్క్యూ బృందాలకు 3 మృతదేహాలు దొరికాయి. ఈ పద్ధతి వల్ల పర్యావరణ కాలుష్యం కూడా దెబ్బతింటుందని నేషనల్ ట్రిబ్యునల్ దీన్ని నిషేధించింది. 2022లో మేఘాలయ హైకోర్టు నియమించిన ప్యానెల్ మేఘాలయలో రాట్ హోల్ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నట్టు గుర్తించింది. ఇక మణిపూర్లో బొగ్గు గనుల మైనింగ్ కీలక ఆదాయ వనరు కావడంతో మణిపూర్ ప్రభుత్వం ఎన్జీటీ నిషేధాన్ని సవాల్ చేసింది. రాట్ హోల్ మైనింగ్కి బదులుగా మరో మైనింగ్ పద్ధతి లేదని వాదించింది.
తొలుత కార్మికులు చిక్కుకుపోయిన ప్రాంతం గురించి, ఆ ప్రాంతం వరకు సన్నగా ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా డ్రిల్లింగ్ చేపట్టిన నిపుణులు అందులోకి ఓ గొట్టాన్ని పంపించారు. దాని ద్వారా కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువచ్చారు. కార్మికులు చిక్కుకుని ఉన్న ప్రాంతంలో లోపల 2 కిలోమీటర్ల మేర ఖాళీ స్థలం ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. బయటి నుంచి నీళ్లు, ఆహారం, మెడిసిన్స్ లాంటివి పంపేలా ఓ పైపును పంపి దాని గుండా పంపేవారు. అయితే కార్మికులను బయటకు తీసుకురావడానికి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆ టన్నెలున్న వాతావరణం సరిగా లేకపోవడమే కాక ఆ సొరంగ శిథిలాన్ని తవ్వడం అతిపెద్ద సవాలుగా మారింది. కూలిన సొరంగ శిథిలాల్లో 58 మీటర్ల పొడవున ఓ పైపు ఏర్పాటు చేయగలిగితే కూలీల దగ్గరికి చేరుకోవచ్చని అధికారులు గుర్తించారు. అందుకోసం ఆగర్ అనే మిషన్తో డ్రిల్లింగ్ చేపట్టారు. దీని బరువు 25 టన్నులు. ఈ మిషన్ 47 మీటర్లు తవ్విన తర్వాత ఆ టన్నెల్లోని ఇనుప పట్టి అడ్డు వచ్చింది. దీంతో ఆగర్ మిషన్లోని శక్తివంతమైన బ్లేడ్లు విరిగిపోయాయి. యంత్రం పనిచేయలేదు. ఆ తర్వాత మరో ప్రయత్నంలో భాగంగా కొండపై నుంచి నిట్టి నిలువుగా డ్రిల్లింగ్ చేపట్టారు. అప్పుడే సొరంగంలో చిక్కుకున్న ఆగర్ మెషిన్ బ్లేడ్లు శిథిలాలను కట్టర్తో తొలగించారు. ఆ తర్వాత ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతిని ఎంచుకున్నారు. 12 మందిని బొగ్గు గనుల్లో ర్యాట్ హోల్ మైనింగ్ చేసేవారిని రంగంలోకి దింపారు. మిగతా డ్రిల్లింగ్ అంతా వీళ్లు మాన్యువల్గా చేశారు. నవంబర్ 27 రాత్రి నుంచి ఈ ర్యాట్ హోల్ మైనర్లు వేగంగా తవ్వకం చేపట్టారు. అలా 58 మీటర్ల డ్రిల్లింగ్ చేశారు. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు ఒక మనిషి పట్టేంత పైపును లోనికి పంపించి అందులో నుంచి కూలీలను ఒక్కొక్కరిగా బయటకు తీశారు. మొత్తానికి 17 రోజులుగా లోపలే ఉండి వేదన అనుభవించిన 41 మంది కూలీలు క్షేమంగా బయటికి రావడంతో వారితో పాటు వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. బ్రహ్మకాల్, యమునోత్రి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సిల్క్వారా ప్రాంతంలో చేపట్టిన స్వరంగ నిర్మాణం కూలి 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ నెల 12న స్వరంగం పాక్షికంగా కూలడం వల్ల లోపలే చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. కూలీలకు ఆహారంతో పాటు ఆక్సిజన్, విద్యుత్ను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, ఐటీబీపీ సహా తదితర బలగాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. సొరంగంలోకి ఓ పైప్ లైన్ను డ్రిల్లింగ్ చేసి లోపల చిక్కుకున్న కార్మికులతో సంబంధాన్ని నెలకొల్పారు అధికారులు. ఈ పైపు ద్వారానే ఆక్సిజన్ను పంపించారు. అప్పట్నుంచి సుమారు 17 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సుమారు 17 రోజుల పాటు మరణంతో పోరాటం చేసిన కార్మికులు చివరకు మృత్యుంజయులుగా బయటపడ్డారు. ర్యాట్ హోల్ మైనింగ్ అనేది నిషేధానికి గురైన మైనింగ్ పద్ధతి. కానీ ఆ పద్ధతి ఇప్పుడు 41 మంది ప్రాణాలను కాపాడింది. ఈ పద్ధతిని బొగ్గును వెతికి తీయడం కోసం వాడతారు. చివరకు ఈ పద్ధతిని ఉపయోగించే అధికారులు సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించగలిగారు.